వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ అండ్ అప్డేట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి చాలా కోపంతో ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది ప్రమీల పిల్లలిద్దరినీ కూడాను. భర్తని చాలా రకాలుగా తిడుతుంది. అప్పు చేశావు కానీ ఆ అప్పు తీర్చుకోవాలి కానీ కూతుర్ని అడ్డం పెట్టి అప్పు తీర్చుకున్నావని నలుగురు రకాలుగా మాట్లాడుతున్నారు. మాకెందుకయ్యా ఇంత శిక్ష వేశావు? కన్నందుకు పోషించాలి, లేకపోతే వదిలేసి ఎక్కడ సన్యాసంలో కలిసిపోవాలి. కానీ ఇలా చిత్రవద చేయకూడదు. సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ అని చెప్పేసి ఇంకా ఇద్దరిని తీసుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు కూడా బాధపడుతూ, అమ్మా గుట్టుగా బతకాలమ్మా, నలుగురితో ఒక మాట అనిపించుకోకుండా నువ్వు ఎవరితో ఏ మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి భానుని అంటుంది. ఇంకా భాను కూడా బాధపడుతుంది. అమ్మని ఎప్పుడు ఎవరు ఏమి అనలేదు, కానీ ఇప్పుడు బస్ అబ్బాయి వచ్చి ఆ డబ్బు సహాయం చేయటంతో ఇలా నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారా? ఆ ఇంట్లో వాళ్ళు అమ్మని ఏదో అన్నారా అని చెప్పేసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది భాను. ఇంకా ఇదిలా ఉండగా మరి క్షమాపణ అడగడానికి వచ్చిన పార్థు గుమ్మంలో నించుంటాడు. వెంటనే మీరు ఆగండమ్మా, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి వెళ్తుంది ప్రమీల. ఆగయ్యా, అక్కడే ఆగు. చేసింది చాలు, చాలా అవమానపడ్డాం. నువ్వు మాకు సహాయం చేశావు కానీ ఆ సహాయం ఇలాగ అవమానంగా అవుతుందని మాకు తెలియదు బాబు. మేమేదో తిన్నా తినకపోయినా గుట్టుగా బతికేవాళ్ళం. ఆడపిల్లల తల్లిని ఇలా నువ్వు వస్తూ పోతూ ఉంటే అర్థాలు వేరే తీస్తారు. వద్దయ్యా, నువ్వు ఇక్కడ ఈ ఊర్లో ఉన్నంతకాలం మా ఇంటికి రావద్దు, మా అమ్మాయితో మాట్లాడొద్దు, దయచేసి నేను దండం పెట్టి చెప్తున్నాను అని చెప్పేసి ఏడుస్తూ చెప్తుంది. అయ్యో, నాకు ఇప్పుడే తెలిసిందండి. మా ఇంట్లో వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారో మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు. కానీ మీరు నా కోసం బాధపడుతున్నారని, ఒక్కొక్కసారి సహాయం కూడా ఎదుటి వాళ్ళని బాధ పెడుతుందని చెప్పి అనుకుని మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించమని అడుగుదామని వచ్చాను వాళ్ళ తరపున కూడా. అయ్యో, ఎందుకయ్యా, నువ్వు ఏదో తెలిసి చేసావో తెలియక చేసావో సహాయం చేశావు. కానీ ఇలా చీకటి పడ్డాక మా ఇంటికి వస్తే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. బయలుదేరయ్యా, బయలుదేరు అని చెప్పి అనగానే ఇంకా ఫైనల్గా ఒక మాట అయ్యా, ఇక్కడ ఉన్నంత కాలం మీరు మీ పనులు చూసుకుని వెళ్ళిపోండి, నా కూతురు జోలికి మాత్రం రావద్దు అని చెప్పేసి అంటుంది. ఇంకా బాధతో అడుగులు పడలేక వెళ్తూ ఉండగా ఇంక ఇవన్నీ విన్న భాను ఏమండి అని పిలుస్తుంది. ఇంకొకసారి పార్థు ఆగుతాడు. గబా వచ్చి ఇంకా పార్థు, భాను కూడా నన్ను క్షమించండి, ఇలా మాట్లాడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మా అమ్మ మా ఆరోగ్యం బాగా లేకపోయినా కష్టపడి పోషించి చదివిస్తుందండి. నేను కూడా చదువుకుంటున్నాను. ఇలా ఎప్పుడూ కూడా మేము ఎవరితో ఒక మాట పడలేదు. మాకు ఎలా మాటలు అనిపించుకోవాలో అస్సలు మాకు తెలీదు. కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో అమ్మని అన్నారు. అమ్మ చాలా బాధపడుతుంది. మీరు నాకు సహాయం చేశారు. మీరు మంచివాళ్ళే. కానీ మీ సహాయం ఇలా మాకు అవమానాలు పడుతుందని నాకు అస్సలు తెలీదు. దయచేసి మీరు తప్పుగా అనుకోకుండా ఇక్కడ ఉన్నంత కాలం మా ఇంటికి రావద్దు. నాతో మాట్లాడాలని మాత్రం ట్రై చేయొద్దు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా పార్థు, నేనేం చేశాను? నా తప్పేంటి? అసలు నాకింత శిక్ష ఏంటి అనుకుంటూ పాపం బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా భాను కూడా లోపలికి వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండగా చాలా రాత్రి అయిందాక ఇంటికి వెళ్ళడు. ఇంక ఇంట్లో వాళ్ళంతా పార్థు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వస్తే భోజనం చేద్దామని. ఇంకా బయట నించుని చూస్తూ ఉంటుంది మరి శారద. వెంటనే పార్థుని చూసి అప్పుడే జీప్లోంచి దిగుతూ చాలా నిస్సహాయంగా బాధగా కన్నీళ్లతో దిగుతాడు పార్థు. పార్థుని చూసిన శారదకి అర్థమైపోతుంది పార్థు ఏదో బాధలో ఉన్నాడని చెప్పి. ఇంకా వెంటనే చెట్టు కింద కూర్చుని చాలా బాధగా కూర్చునేసరికి వెంటనే ఇంక బలరాముని పిలుచుకొస్తుంది శారద. పార్థు వచ్చాడండి అని చెప్పి అనగానే, పార్థు లోపలికి రా, ఆలస్యమైంది, భోజనం చేద్దాం అని చెప్పేసి అంటుంది. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. అలా ఆకలితో పడుకోకూడదు పార్థు, ఒక్కసారి చెప్పాను కదా నాకు ఆకలిగా లేదని,
దయచేసి నన్ను విసిగించొద్దు అని దండం పెట్టి అక్కడి నుంచి లేచి బయటకొచ్చేస్తాడు. ఇంకా అదే సమయంలో బలరాం అదంతా చూస్తూ, "అదేంటి పార్థు, భోజనం చేయకుండా పడుకోవటం ఏంటి? నాకు ఆకలిగా లేదు నాన్న. ఆకలేస్తేనే తినమని ఇక్కడ రూల్ లేదు కదా! సమయానికి తినాలిరా. పద తిందాం. చేతులు కాళ్ళు కడుక్కునిరా" అని చెప్పి అనంగానే ఇంక అందరూ కూడా భోజనానికి రెడీగా ఉంటారు. ఇంకా సుశీలమ్మ అందరూ కలిసి భోజనం వడ్డిస్తూ ఉంటారు. అందరూ వరుసగా కూర్చొని పెడుతూ ఉంటే అందరూ కూడా భోజనం తింటూ ఉంటారు. కానీ పార్థు ఒక్క ముద్ద కూడా తినడు. తనకి పదే పదే భాను అన్న మాటలే గుర్తుకొస్తాయి. "దయచేసి మా ఇంటికి రావద్దు. నాతో మాట్లాడాలని ట్రై చేయొద్దు" అని వాళ్ళ అమ్మన్న మాటలు, ఇంకా భాను అన్న మాటలు గుర్తుకొచ్చి చాలా గాయపడతాడు. ఇంకా అలాగే తినకుండా ఏడుస్తూ, కన్నీళ్లు పెట్టుకుంటూ, చేత్తో అన్నం అలాగే పెట్టి ఉంటే అందరూ తింటూ ఉంటారు. ఇంకా అదే సమయంలో శక్తి అనుకుంటుంది, వీళ్ళ నాన్న పొగరు అహంకారానికి దించాలి, నా చేతిలోకి అధికారం రావాలని ఎంతో పాకులాడుతున్నాను. దానికోసమే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నాను. దానిలో భాగంగానే ఆ తాగుబోతు ఫ్యామిలీకి ఇంకా పార్దుకి కలిపి సంబంధం చేయాలి అనుకున్నాను. కానీ అది నా పన్నాగం పారలేదు. అసలు ఏంటి ఇలా జరిగింది? ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే శారద అన్నం తింటూ పార్దు ప్లేట్ వంక చూస్తుంది. పార్దు ఒక్క ముద్ద కూడా దిగకపోయేసరికి, పార్ "ఏమండి, పార్దు తినటం లేదు" అనంగానే, "ఏమైందిరా? తిను" అని చెప్పి అనంగానే ఇంకా అన్నం నోటి దగ్గర పెట్టి వెంటనే మళ్ళా తనకి బాధ అనిపించి చెయ్యి కడిగేసుకుని స్పీడ్‌గా బయటకొచ్చి కూర్చొని చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళ బాబాయ్ వచ్చి, "దుర్గా, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావా? అన్నం తినకుండా? అదేంట్రా పార్దు, ఏమైందిరా నీకు?" అనంగానే, "ఏమవుతుంది? గుండెకి చెప్పుకోలేనంత బాధ కలిగినప్పుడు కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి బాబాయ్" అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి స్పీడ్‌గా లేచి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే గుమ్మంలో కూర్చోంగానే ఇద్దరు పిల్లలు ఆద్య, వాళ్ళ అన్నయ్య ఇద్దరు వచ్చి, "రా బాబాయ్, ఆడుకుందాం ఆడుకుందాం" అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మాటలకి, "వద్దు, నా మనసేం బాలేదు, మీరు వెళ్ళి ఆడుకోండి" అనంగానే వాళ్ళు పట్టించుకోకుండా అలాగే మళ్ళా అంటూ ఉంటే గట్టిగా కసురుకుంటాడు. ఇంకా ఇదంతా కూడా శారద చూస్తుంది. పార్థు మనసు ఏం బాగాలేదు. పార్థు చాలా బాధగా ఉన్నాడు. ఆకలితో ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఇంకా అదే సమయంలో బలరాము గ్లాస్ మజ్జిగ తీసుకుని శారదకిచ్చి, ఇవ్వు తాగుతాడు. ఆకలితో ఉన్నాడు కదా" అని చెప్పి అనంగానే ఇంకా పార్థు దగ్గరికి తీసుకువెళ్ళి మజ్జిగ ఇవ్వంగానే, "పార్థు, ఆకలితో పడుకోకూడదు. ఈ మజ్జిగన్నా తాగు" అనంగానే, "నాకొద్దన్నానా" అని విసిరి కొడతాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. బలరాం చూసి ఆశ్చర్యపోతాడు. "ఏంటి వీడు ఇంత డల్‌గా, ఇంత ఇదిగా ఉన్నాడు" అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రాత్రి అవ్వంగానే తన రూమ్‌లోకి వెళ్ళంగానే శారద పాలు గ్లాస్‌తో తీసుకువెళ్ళి, "పాలు తాగండి" అని చెప్పి ఇస్తుంది. ఆ పాలు తాగంగానే చప్పగా ఉంటాయి. "ఏంటి శారదా, పాలల్లో పంచదార వేయలేదు, మర్చిపోయావా?" అనంగానే, "చూసారా అండి, రోజు తాగే పాలల్లో ఒక్కరోజు పంచదార వేయకపోతే మీరు తాగకుండా పక్కన పెట్టేశారు. చప్పగా ఉన్నాయి" అన్నారు. "మరి 100 ఏళ్ల జీవితం, ఇష్టమైన అమ్మాయితో బ్రతకాలి అనుకుంటున్న పార్థుకి మీరు ఇవ్వకుండా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే ఎలా అడ్జస్ట్ అవుతాడండి?" "అంటే ఏంటి శారదా నీ ఉద్దేశం? అర్థమయ్యేలాగా. అంటే పార్థుకి తను ప్రేమించిన అమ్మాయితో చేయాలనా నీ ఉద్దేశం?" "అంతే కదండీ. ఇష్టం లేని పరిస్థితులు, ఇష్టం లేని మనుషుల మధ్య మనం ఉండగలుగుతామా? మనం ఉండే చోట, మన చుట్టుపక్కల మనకి ఇష్టమైనలాగా ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదండీ. మరి పార్థు కూడా ఆ అమ్మాయినే కోరుకుంటున్నాడు కాబట్టి ఆ అమ్మాయితో జీవితం బావుంటుందని అనుకుంటున్నాడు" అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు. పార్థు విషయంలో తప్పు చేస్తున్నానా? వాడిష్టపడిన అమ్మాయినే చేయాలా? అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంక ఇదిలా ఉండగా మరి కోటి బయటికి వెళ్ళంగానే ఇంకొక అప్పుల వాళ్ళు వచ్చి, ఆ అప్పుల వాళ్ళు, "నీ ఇంట్లో పెళ్ళిడు కూతురుందంట కదా! నాకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు అప్పు తీర్చక్కర్లేదు. ఇంకా నీ ఇల్లు కూడా నిలబెట్టడానికి మేము అప్పు సహాయం చేస్తాము. నా కొడుకు మీ కూతుర్ని చేసుకుంటాడు" అని చెప్పి అనంగానే, "ఇదేదో బావుందే! అయితే నా కూతుర్ని చూసారా?" అంటే, "చూడలేదు. పెళ్లి చూపుల్లో ఏర్పాటు చేస్తాను. అయితే మీరు మాట మీద ఉంటారా? నా ఇల్లు నాకిడిపిచ్చి మీ అప్పు తీర్చేస్తే నా కూతుర్నిచ్చేస్తే చేస్తారా?" అంటే వాళ్ళందుకు ఒప్పుకుంటారు.
ఇంకా కోటికి కూడా అమ్మయ్య ఎప్పటినుంచో ప్రమీల ఇల్లు ఇల్లు అంటుంది. ఇదిగో భానుకి పెళ్లి చేసేస్తే ఇంక మాకిల్లు మిగులుతుంది అని చెప్పి అనుకుంటూ ఇంటికొస్తాడు. రావడంతోనే ఇంకా ఏయ్ ఎక్కడే భాను పుస్తకాలేవి పడేస్తానని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాడు. ఏంటయ్యా పుస్తకాలు పడేయటం ఏంటి? భాను ఏంటి అనంగానే దానికి పెళ్లి సంబంధం చూశాను. పెళ్లి చేసుకుంటే మనకు అన్ని విధాలా మేలు జరుగుతుంది అని చెప్పానంగానే అది చదువుకుంటుందయ్యా చిన్నపిల్ల. దానికి ఇప్పుడు పెళ్ళేంటి? నోరు మొయ్యి. అది చిన్నపిల్ల పెద్ద పిల్ల నేను చెప్తాను. అయినా పెళ్లి సంబంధం వద్దు నాన్న, నేను ఇంకా చదువుకోవాలి. పెళ్ళి అంటున్నావేంటి నాన్న అని చెప్పేసి అంటుంది. ఇదిగో నేను చెప్పిన మాట వినకుండా ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకోకపోతే మీ అమ్మని చంపేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. ఇంక ఏడ్చుకుంటూ ఏం చేయలేక ఆ పెళ్లి చూపులకి వాళ్ళ అమ్మ కట్టిన చీర పూలు అవి పెట్టి మరి పెళ్లి చూపులు చూపించడానికి సిద్ధపడుతుంది. ఇంకా అదే సమయంలో పార్దు పొద్దున్నే చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఈ పెళ్లి చూపులు ఏర్పాటుకి తల్లి చెల్లి ఎవ్వరూ ఒప్పుకోకపోయినా కోటి బలవంతం మీద ఆ ఊర్లో పెళ్లి చూపుల వేడుక జరుగుతూ ఉంటే ఆ మాట ఈ మాట ఇంకా మన పార్దుకు తెలుస్తుంది. ఇలా మన భానుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారన్న విషయం తెలుసుకుని మరి అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి చూపులు చెడగొడతాడా? మరి భానుని ఏ డబ్బు కోసమైతే ఆశ చూసి మరి వాళ్ళకిచ్చి కట్టబెట్టాలనుకుంటున్న కోటికి మరి పార్దు అదే డబ్బు తనిచ్చి భానుని తన భార్యగా చేసుకోవాలని అనుకుంటాడా? మరి ఇటువైపు బలరాం కూడా పార్దు మనసులో ఉన్న భానుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాడా అంటే తీసుకుంటారనే విషయమే మనకు తెలుస్తూ ఉంటుంది. చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.